సిడ్నీ టెస్టులో టీమిండియా ఘోర పరాభవం చవిచూసింది. 5 టెస్టుల సిరీస్ను 3-1 తేడాతో కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 157 పరుగులకు ఆలౌట్ కాగా ఆసీస్ 162 పరుగుల విజయ లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ గెలుపుతో ఆసీస్ డబ్ల్యూటీసీ బెర్త్ను ఖరారు చేసుకోవడంతో పాటు బీజీటీ సిరీస్ను చేజిక్కించుకుంది. భారత్ మాత్రం బీజీటీతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాన్స్ను కోల్పోయింది. సిరీస్ ఆసంతం పేలవ ప్రదర్శన చేసిన భారత్ 5వ టెస్టులోనూ ఉసురుమనిపించింది. తొలి ఇన్నింగ్స్ భారత్ 185 పరుగులకు ఆలౌట్ కాగా ఆసీస్ 181 పరుగులకు ఆలౌట్ అయింది. 4 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా 157 పరుగులకు ఆలౌట్ అయి ఆసీస్ ముందు 162 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఆ విజయ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆసీస్ బౌలర్లో స్కాట్ బోలాండ్ 10 వికెట్లు హాల్ సాధించి భారత్ పతనాన్ని సాధించాడు. సిడ్నీ టెస్టులో టీమిండియా ఘోర పరాభవం చవిచూసింది. 5 టెస్టుల సిరీస్ను 3-1 తేడాతో కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 157 పరుగులకు ఆలౌట్ కాగా ఆసీస్ 162 పరుగుల విజయ లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ గెలుపుతో ఆసీస్ డబ్ల్యూటీసీ బెర్త్ను ఖరారు చేసుకోవడంతో పాటు బీజీటీ సిరీస్ను చేజిక్కించుకుంది. భారత్ మాత్రం బీజీటీతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాన్స్ను కోల్పోయింది. సిరీస్ ఆసంతం పేలవ ప్రదర్శన చేసిన భారత్ 5వ టెస్టులోనూ ఉసురుమనిపించింది. తొలి ఇన్నింగ్స్ భారత్ 185 పరుగులకు ఆలౌట్ కాగా ఆసీస్ 181 పరుగులకు ఆలౌట్ అయింది. 4 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్తో బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా 157 పరుగులకు ఆలౌట్ అయి ఆసీస్ ముందు 162 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఆ విజయ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 10 వికెట్ల హాల్ సాధించి భారత్ పతనాన్ని సాధించాడు.